నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు తప్పదా అనేది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఇది రాజకీయ వర్గాల్లో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఇప్పటికే 11 మంది కీలకమైనటువంటి వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. అలాగే వందలాది మంది దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. ఇట్లాంటి సందర్భంలో గతంలోనే 5 సార్లు సిబిఐ ఈడీ కవితను విచారించారు. అట్లాగే ఈ కేసులో ఎవరైతే విచారణ ఎదుర్కొన్నారో ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు కవిత పాత్రపై కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఈ కుంభకోణానికి సంబంధించి దాదాపు 2,873 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. దీంట్లో చాలామంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే ఢిల్లీ. ఇక్కడ ఎవరైతే దీని మీద ఫోకస్ పెట్టి ఆ యొక్క షాపులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అవకతవకలకు అక్రమాలకు పాల్పడ్డారో వారందరిపై చర్యలు తీసుకోవాలని గతంలోనే చాలా డిమాండ్ ఎక్కువగా వినిపించింది. ఇట్లాంటి సందర్భంలో ఈ ఇష్యూకి సంబంధించి ముఖ్యంగా సౌత్ గ్రూప్ చాలా కీలకంగా వ్యవహరించింది. ఈ సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో సౌత్ గ్రూప్ని నడిపించింది, లీడ్ చేసిందంతా కవితనే అని చెప్పి గతంలోనే బుచ్చిబాబు అలాగే పిల్లై ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ముఖ్యంగా ఈడీ అధికారులకు. ఇలాంటి క్రమంలో తాజాగా మళ్ళీ ఒకసారి విచారణకు రావాలని చెప్పి నోటీసులు పంపారు అధికారులు కవితకు. కానీ నేను రాలేను అని ఒక లేఖ పంపారు. ఆ లేఖపై ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు అధికారుల వద్ద నుంచి. గతంలో సుప్రీంకోర్టులో కవిత ఒక పిటిషన్ వేసింది. నేను ఒక మహిళను కాబట్టి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నా తండ్రి నన్ను మహిళ అని చూసి ముఖ్యంగా ఇంటి వద్ద విచారించాలి. ఆ విచారించే సమయంలో అధికారులు అడిగే క్వశ్చన్స్కి కానీ నేను చెప్పే సమాధానాలన్నీ వీడియో తీయాలి అని ఒక పిటిషన్ వేశారు. ఇట్లాంటి క్రమంలో అది పెండింగ్లో ఉండటం వల్ల నేను రాలేను అని చెప్పి ఈడీ అధికారులకు ఒక లెటర్ పంపించారు. ఇప్పుడు ఆ లేఖ మీదే ఎక్కువగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే దాదాపు కవిత అరెస్ట్ అవుతారు. ఎందుకంటే ఈ వ్యవహారంలో చాలా కీలకంగా మారినటువంటి వ్యక్తి, నడిపించినటువంటి వ్యక్తి కవిత. ఏదైతే సౌత్ గ్రూప్ లింకులు మూలాలు ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే మంత్రి హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. కానీ ఒక పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కుమార్తెపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అనే డిమాండ్ కూడా ఎక్కువగా వినిపించింది. ఇట్లాంటి క్రమంలో ఆవిడ తప్పు చేసినట్లు అలాగే అక్రమాల విషయంలో కవిత పాత్ర ఉంది అనేది గమనించింది ఈడీ, సిబిఐ. వారు ఏదైతే కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్షీట్ ఉందో దాంట్లో కూడా ప్రతి దాంట్లో కవిత పేరు మెన్షన్ చేశారు. ఇట్లాంటి క్రమంలో కవిత అరెస్ట్ 100% జరగబోతుంది. ఎందుకంటే మొన్నటి వరకు ఎలక్షన్స్ అయిపోయింది. తన కూతురు అలాగే తన సోదరి అరెస్టు కాకుండా ఉండేందుకు కేటీఆర్, కేసీఆర్ ఎన్నో ప్లాన్స్ వేశారు. దానిలో భాగంగానే దీనికి సంబంధించినటువంటి అరెస్టు అంశంలో వెనక్కి తగ్గారు అనేది కూడా బాగా వినిపించింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రానికి ఒక లేఖ రాసింది. అలాగే దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ, సిబిఐ కూడా లేఖ రాసింది. ఎందుకంటే ఇప్పటికే ప్రతి ఛార్జ్షీట్లో ఆమె పేరుంది. సాక్షుల్ని విచారించినటువంటి క్రమంలో కవిత పేరు మెన్షన్ చేశారు. కవిత ఎవరెవరితో మాట్లాడింది, ఎవరెవరితో వాట్సాప్ చాట్ చేసింది అవన్నీ కూడా అధికారులు కోర్టుకి సమర్పించారు. ఇట్లాంటి క్రమంలో కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొని దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ ఈ కేసులో కవితను అరెస్ట్ చేయబోతున్నారు త్వరలోనే అనేది మాత్రం ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.